హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఇది అయితే నాకు చాలా స్పెషల్ వ్లాగ్ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే మా వారి బర్త్డే రోజు అనమాట. యాక్చువల్గా ఈ వ్లాగ్లో 2 days కంబైనింగ్ మిక్స్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మా వారి బర్త్డే రోజు నైట్ ఇంకా కేక్ తీసుకొచ్చాము, వచ్చేటప్పుడే ఇంకా కట్ చేయించామన్నమాట. ఆ నెక్స్ట్ డేనే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో తిరునాళ్ళు ఉంది. 3 days తిరునాళ్ళు అనమాట అమ్మ వాళ్ళ ఊర్లో. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు అమ్మవారికి. సో మేమైతే తిరునాళ్ళకి రాక 7 years అయిపోయింది. ఇంకా అందుకే ఈ ఇయర్ వచ్చాము, పాలు పొంగించుకొని వెళ్దామని చెప్పేసి. చుట్టాలకైతే ఎవరికీ చెప్పలేదు. ఇల్లు చాలా బోసిపోతున్నట్లుంది. ఇంకా మేము కూడా రాకపోతే అస్సలు మరీ చీకటిగా ఉన్నట్లుంటుందని చెప్పేసి ఇంకా మేము వచ్చాము. అలాగే వచ్చేటప్పుడు మేమిద్దరమే అయితే మాకు అంతగా మంచిగా అనిపించదని తాతయ్యని అలాగే మా మావి వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాము. మా తాతయ్య అసలు రానంటే రానన్నాడు. ఎందుకంటే మా అమ్మ గుర్తొచ్చిద్ది, బాగా ఏడుస్తాడని చెప్పేసి ఇంకా నేను రానని చెప్పాడు. కానీ నేనే మళ్ళీ ఎప్పటికొస్తామో ఏంటోలే తాత అని చెప్పేసి తీసుకొచ్చానమాట. ఇంక ఇక్కడైతే మా వారితో కేక్ కటింగ్ అంతా కూడా చేపించేసి ఆయనకి ఇష్టమని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ చేశాను అనమాట. ఇంకా పక్కన వాళ్ళకి కూడా పంచుదాంలే అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేశాను. ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి పెట్టొచ్చు. ఈ 3 రోజులు ఫుల్గా తిరుగుతారు బయట జనాలు, అడుక్కునే వాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళకు కూడా పెట్టొచ్చు, మంచిదే కదా అని చెప్పేసి మా అమ్మ పేరు మీద ఇంకా వండాను, ఎక్కువగానే వండాను. ఇంకా వీళ్ళకైతే పెట్టేశాను అనమాట వేడివేడిగా. బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది, ఎంజాయ్ చేశారు మంచిగా. మా మామయ్య వాళ్ళ అమ్మాయి ఏంటంటే వేరే మటను ఇవైతే తిందనమాట అది యాక్చువల్గా. ఇంకా అందుకని చెప్పేసి చికెన్ లెగ్ పీసెస్ అయితే అది మంచిగా ఎంజాయ్ చేసేది. అందుకోసం అని చెప్పేసి చికెన్ లెగ్ పీసెస్ కూడా ఎక్కువ వేయించాను. నెక్స్ట్ ఇక్కడైతే మా తాతయ్యకి కూడా బాగానే నచ్చిందనమాట. స్పైసీ లేదు కదా, అందుకని చెప్పేసి కొంచెం మంచిగానే తిన్నాడు. ఇంకా మా మామయ్య వాళ్ళ అమ్మాయి కూడా ఫుల్గా చికెన్ బిర్యానీ అనేది ఎంజాయ్ చేసింది. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు, మా అన్నయ్య వదిన కూడా వచ్చారు. దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి ఎవరికి చుట్టాలకైతే మేము చెప్పలేదు. ఎందుకంటే మేమే అసలు ఏదో బాధతో వచ్చాం కదా, అందుకే చుట్టాలు ఎవరిని పిలవలేదన్నమాట. నార్మల్గా పాలు పొంగించుకొని వద్దాము, ఏదైనా మంచి జరిగితే తొందరలో మా అమ్మ పుడితే అప్పుడు ఖచ్చితంగా అందరినీ పిలుచుకొని అన్నీ మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక మేము ఎవరిని పిలవలేదన్నమాట. ఇంక ఇది ఆ నెక్స్ట్ డే రోజు ఊర్లో తిరునాళ్ళు జరిగే రోజు అనమాట. అంటే మెయిన్ డే రోజు అనమాట. ఆ రోజు ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళాము, గుళ్ళో దర్శనానికి. ఇంట్లో పాలు పొంగిచ్చేసుకొని మా అమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంకా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా గుడికి అయితే వచ్చేసాము. గుళ్ళో లైన్లో నించున్నాం అనమాట. చాలామంది క్రౌడ్ ఉన్నారు. ముందు రోజు చూస్తే అస్సలు క్రౌడ్ లేనట్టుగానే అనిపించింది. బట్ మెయిన్ డే రోజు మాత్రం ఇంకా క్రౌడ్ బాగానే వచ్చారు. నైట్కి ఇంకా ఎక్కువ మంది వచ్చారనమాట. ఇదైతే మార్నింగ్ టైంలో, అంటే మధ్యాహ్నం టైంలో అనమాట ఇది. ఇంకా మేము ఒక 1 hour అలా పట్టింది దర్శనానికి. 1 hour అలా పట్టింది. ఇంకా 1 hour వెయిట్ చేసాం బాగానే. ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ డెకరేషన్ చూశారు కదా, టెంపుల్ డెకరేషన్ చాలా బాగా చేశారు. అమ్మవారు అయితే అసలు అద్భుతంగా ఉంది. ఎంత నిండు వచ్చిందో అసలు అమ్మవారు. మామూలుగానే మా అమ్మవారు చాలా చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఇలాంటి జాతర టైంలో అయితే అసలు చెప్పక్కర్లేదు, ఆవిడకి నా దిష్టే తగిలే అంత అందంగా ఉందన్నమాట. ఇక్కడైతే ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని బల్లవులు అంటారనమాట. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళకి. ఇది మా ఊర్లో అంటే ఆవు ఎద్దు అలా ఉంటాయి కదా, వాటిని పల్లావులు అంటారు. ఇవేంటంటే ఊర్లోకి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇలాంటి జాతర టైంలో బయట తీసి మేళాలతో తల మీద పెట్టుకొని ఎగురుతారనమాట వీటిని. సో ఇక్కడ మేము పసుపు కుంకుమ బండారు లాగా కలుపుతారు కదా, ఆ బండారు వేసి దండం పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. నాకు ఈ తిరునాళ్ళతో చాలా చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. చిన్నప్పటి నుండి ఒక్క సంవత్సరం కూడా మిస్ చేయకుండా ఎవ్రీ ఇయర్ చాలా ఎమోషనల్గాను చాలా డివోషనల్గాను కనెక్ట్ అయి ఉంటానన్నమాట. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఫస్ట్ 2 years వచ్చాం పెళ్ళైన తర్వాత. ఇంకా తర్వాత అసలు ఆ తిరునాళ్ళకి వెళ్ళటమే కుదరలేదు మాకు, ఇంకా వెళ్ళలేదు. నేను ఎవ్రీ ఇయర్ ఫీల్ అవుతూనే ఉంటాను, అయ్యో తిరునాళ్ళకి వెళ్ళలేకపోయామని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత మా లైఫ్లో చాలా లాసెస్ జరిగాయి. ఇంకా అసలు వెళ్ళాలనే ఇంట్రెస్టే పోయిందనమాట. బట్ ఈ సంవత్సరం ఏంటంటే కనీసం పాలన పొంగించుకొని రావాలి, లేదు ఇలా ఉంటే కుదరదు, మా ఇల్లు మరీ బోసిగా అయిపోతుంది, మేము కూడా వెళ్ళకపోతే అసలు మా నాన్న చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తిరునాళ్ళలో ఏంటంటే షాప్స్ అన్నీ కూడా ఇలా వరుసగా పెట్టుంటాయి. మీరు చాలా జాతరలు చూసే ఉంటారు కదా, సో అలాగే ఇక్కడ కూడా చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి షాపులు పెట్టుకోవడానికి వస్తారు. చిలకలు, మిఠాయి, జిలేబీలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పెడతారు. అలాగే షాపింగ్స్, బ్యాంగిల్స్,
బొమ్మలు, తర్వాత స్టీల్ గిన్నెలు, ఫ్లవర్ వాజులు, ఫోటో ఫ్రేమ్స్, అలాగే కీ చైన్స్ మీద పేర్లు రాయటాలు, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. మనకి కంప్లీట్గా ప్రతి షాపు తిరగాలంటే ఇంకా ఆ రోజంతా సరిపోదు, అన్నీ ఉంటాయి అన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో వచ్చిన వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అమ్మవారి గుడికి లైటింగ్ చూశారు కదా, ఎంత బ్రహ్మాండంగా చేశారో. నిజంగా 2 కళ్ళు సరిపోలేదండి, అంత బాగుందనమాట లైటింగ్ అయితే. ప్రతి ఇయర్ వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇంకా బాగా జనాల్ని అట్రాక్ట్ చేయడం, అలాగే అమ్మవారి టెంపుల్కి ఇంకా భక్తుల్ని పెంచుకోవాలి, అమ్మవారి మహిమ అందరికీ తెలియాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు గుడి కమిటీ వాళ్ళు. ఇక్కడైతే బొడ్రాయి ఉంటుందన్నమాట ముందు. ఇక్కడ పోతురాజు ఉంటాడు అమ్మవారికి ముందు. అక్కడ ఫస్ట్ పోతురాజు దగ్గర కూడా చుట్టూ తిరిగేసి ప్రదక్షిణలు చేసి గుడిలోకి వెళ్తాము, లేదా గుడిలో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట ప్రదక్షిణలు చేసుకుంటాం అనమాట. ఎప్పుడు ఇక్కడ అన్నయ్య వదిన వాళ్ళు కూడా మార్నింగ్ రాలేదు కదా, వాళ్ళు నైట్ వచ్చారు. అందుకే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి బయట నుంచి దండం పెట్టుకుంటున్నారు అనమాట. అండ్ నాకు బాగా అమ్మవారితో ఏంటి అటాచ్మెంట్ అని అంటే, నాకు చిన్నప్పుడు ఏ కోరికున్నా సరే, చిన్నపిల్లలు అప్పుడు ఏముంటాయండి, ఏదో చిన్నవి ఉంటాయి, అది ఏది ఉన్నా సరే కంపల్సరీగా అమ్మవారికి చెప్పేసుకునేదాన్ని. ఇది నాకు కావాలమ్మా, ఇలా జరగాలమ్మా అని చెప్పేసి. నిజంగా చెప్తున్నాను, ఆవిడని ఏం కోరుకున్నా సరే జరిగింది. ఇప్పుడే ఎందుకో నాకు ఇలా అంటే మనం చేసిన కర్మలు ఇంకా పూర్తి అవ్వలేదో ఏంటో తెలియదు, కానీ నేను కోరుకున్న కోరిక ఇప్పుడుది మాత్రమే నెరవేరట్లేదు తప్ప, అంతకుముందు నేను ఏం కోరుకున్నా సరే ఖచ్చితంగా అమ్మవారు నాకు అది ఇచ్చి తీరేదన్నమాట. అందుకే దేవుళ్ళ మీద మనం ఎంతకాలం అలిగి ఉండగలమండి, వాళ్ళకి దూరంగా అసలు మనం ఉండలేం కదా. అండ్ నాకు తిరణాలంటే బాగా ఇష్టమైంది ఇంకా జైంట్ వీల్స్, ఇవి మాత్రం అస్సలు మిస్ చేయను. అందుకే ఇంకా నేను, మా మావయ్య వాళ్ళ అమ్మాయి, మా వదిన జైంట్ వీల్ ఎక్కేసామన్నమాట. జైంట్ వీల్ ఎక్కిన తర్వాత ఇంకా మా వారితో కలిసి కొలంబస్ కూడా ఎక్కాము. జైంట్ వీల్ ఎక్కి పైన ఆగుతుంది కదా, ఆ ప్లేస్ నుంచి టెంపుల్ విజిట్ అంటే చూస్తే చుట్టుపక్కలంతా కూడా ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అసలు చెప్పలేం మాటల్లో. చిన్నప్పుడు ఏంటంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయిలనేమో వాళ్ళు చిన్నపిల్లలు అని చెప్పేసి చిన్న ఉయ్యాలతో ఎక్కించి నేనేమో పెద్దవి ఎక్కడానికి వెళ్ళేదాన్ని అనమాట. వాళ్ళేమో ఆ చిన్న ఊగుతూ ఉండేవాళ్ళు. అవన్నీ మెమరీస్. అండ్ అలాగే మా ఇంటికి మినిమం 50 మెంబర్స్ చుట్టాలనేది కంపల్సరీ వచ్చేవాళ్ళు. ఎందుకు అంటే అమ్మ అందరికీ 1 మంత్ ముందు నుంచే ఫోన్లు చేసి తిరణాలుంది రావాలి అని చెప్పేది. అర్ధరాత్రి పూట మా ఇంటికి వచ్చినా సరే కంపల్సరీగా వాళ్ళ కోసం అన్నం, మటన్ కూర కంపల్సరీగా ఉంచేదన్నమాట. చికెన్ ఆర్ మటన్ ఏది వండినా సరే వాళ్ళ తమ్ముళ్ళకి, అలాగే ఎవరైనా సరే మా మావయ్యలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు వీళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఎవరు అర్ధరాత్రి పూట వచ్చినా సరే మా ఇంట్లో అన్నం కూర ఉండేది కంపల్సరీగా, అది పెట్టేదన్నమాట. అండ్ ఎవ్రీ ఇయర్ తిరణాలకి ఏంటంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్, అలాగే మ్యూజికల్ లైట్, అట్లా ఇవన్నీ ఏదో ఒకటి కంపల్సరీ జనాల్ని అట్రాక్ట్ చేయడానికి, అటెన్షన్ కోసం ఇలా చేస్తూనే ఉంటారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు. అండ్ అలాగే జబర్దస్త్ టీం నుంచి ఒక 3 మెంబర్స్ వచ్చారనమాట. దొరబాబు, అలాగే లేడీ గెటప్లో ఉన్న ఆవిడ వేసే అతను, నెక్స్ట్ రాజమౌళి తాగి పాటలు పాడుతూ ఉంటాడు కదా ఆయన, వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు కూడా బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇంకా కొంచెం సేపు మేము జైంట్ వీల్స్ అవి ఎక్కి కొంచెం తిరణాల్లో తిరిగి ఇక్కడ లైటింగ్ అంతా చూసి, ఇంకా మధ్యలో మా 10th క్లాస్ ఫ్రెండ్స్, మా స్కూల్ మేట్స్ వాళ్ళందరూ కూడా కలిసారనమాట. వాళ్ళందరితో కాసేపు మాట్లాడాను. అలా మాట్లాడి ఇంకా కొంచెం తిరిగేసి నెక్స్ట్ అయితే ఇంకా వెళ్తూ గాజులు అవి తీసుకొని మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా, వాడికి బొమ్మలు అవి తీసుకొని ఇంకా వెళ్ళామన్నమాట. అది మా తిరణాల వ్లాగ్ అయితే. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్తో అయితే స్టే ట్యూన్గా ఉండండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్ శారీ కట్టుకున్న అతను లేడీ గెటప్ వేసే అతను అనమాట. అండ్ తన పక్కన రాజమౌళి, అండ్ అలాగే తన పక్కన దొరబాబు. మీకు క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను లాస్ట్లో నించున్నాను, జనాల మధ్యలో నుంచి జూమ్ చేసి మరీ తీస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలాగే కోలాటం కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఈ 3 days కూడా మా ఊర్లో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఆడపిల్లలు ఖచ్చితంగా ముందే వస్తారనమాట. ఇంకా దూరం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి చుట్టాలు వస్తూనే ఉంటారు. ఊరు మొత్తం సందడిగా ఉంటుంది. నాకు బాగా గుర్తు ఏంటంటే మా ఊర్లో ప్రతి ఇంటికి సున్నాలు వేసేవాళ్ళు.
ఊరు మొత్తం కూడా కొత్త కళ వచ్చేదన్నమాట అలా సున్నాలు వేయించుకోవటం వల్ల. అలాగే ఊరు మొత్తం నేను ముందు రోజు బొల్లావులు ఊర్లోకి వచ్చేవి కదా, అప్పుడు తిరిగేదాన్ని అనమాట వాటితో పాటు. ఊరంతా తిరిగేదాన్ని నేను కూడా వాటితో పాటు. ఇలాంటి రిచువల్స్ అంటే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకే ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. సో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ ప్లస్ రిలేటివ్స్, సీత అలాగే శ్రీకాంత్ అని చెప్పేసి ఉండేవాళ్ళు. వాళ్ళు మేము ఏమనుకునే వాళ్ళం అంటే ప్రామిస్లు చేసుకునేవాళ్ళం, ఎవరం ఎక్కడున్నా సరే పెద్ద అయినప్పుడు ఖచ్చితంగా తిరునాళ్ళకైతే రావాలి, మనకి తిరునాళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఎమోషనల్ ప్రామిస్లు చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఇవన్నీ కూడా గుర్తొచ్చి చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అసలు అవన్నీ ఏమైపోయాయి, అందరూ మారిపోయారు, ఎవరి లైఫ్లో వాళ్ళకి అయిపోయాయి, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అసలు కనీసం ఫోన్ చేసుకొని మాట్లాడుకునే స్టేజ్లో కూడా లేము మేము, నిజం చెప్పాలంటే. ఇంకా మా ఫ్రెండ్స్ మేమైతే ఇక ఫుల్గా తిరునాళ్ళలో జెయింట్ వీల్స్ ఎక్కడానికి ఫుల్గా తిరిగే వాళ్ళం. యామిని అని మా 10th క్లాస్ ఫ్రెండ్ ఉండేది, తను నేనైతే ఫుల్గా వచ్చేవాళ్ళం అనమాట జెయింట్ వీల్స్ ఎక్కడానికి. నేనే మనీ తీసుకెళ్ళేదాన్ని అనమాట, మనీ తీసుకెళ్ళి దాన్ని ఎక్కిస్తూ ఉండేదాన్ని జెయింట్ వీల్స్ అవి. ఇంకా చుట్టాలైతే చెప్పక్కర్లేదు, చెప్పాను కదా మినిమం 50 మెంబర్స్ కంపల్సరీ వచ్చేవాళ్ళు. మా అన్నయ్య వాళ్ళు, మా పెద్దమ్మలు, మా అత్తలు, ఇంకా వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఆ ఎంజాయ్మెంట్ అంతా ఏమైందో ఏంటో నాకే అర్థం కావట్లేదు అసలు. మొత్తానికి ఇలా అయితే గడిచింది మా తిరునాళ్ళ. ఇంకా మేము ఆ నెక్స్ట్ డేనే మార్నింగ్ రిటర్న్ అయిపోయాము. అది మా తిరునాళ్ళ, అలాగే మా వారి బర్త్డే బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా ప్రతి ఒక్క రిచువల్తో పాటు క్లియర్గా మీకు వీడియోస్ అయితే అందిస్తానని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్తో అయితే స్టే ట్యూన్తో ఉండండి. ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఎమోషనల్ మెమరీస్ చాలానే ఉండుంటాయి కదా, చాలామంది కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 years అమ్మ లేకుండా ఇంకా ఈ తిరునాళ్ళు అనేది కంప్లీట్ హ్యాపీ అని నేను చెప్పలేను.